2007లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు దురదృష్టవశాత్తు తర్వాత తీసుకురాకపోవడంతో మళ్ళీ 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టైంలో జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. టెండర్స్ పిలిచారు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వర్క్స్ చేయకుండా ఆపేయడం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు బ్యాక్ బోన్ లాంటిది అధ్యక్ష ఈ కార్యక్రమం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగజ్జీవన్ రావు గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. విశాఖపట్నానికి 3,20,000, అదేవిధంగా శ్రీకాకుళానికి విజయనగరానికి 3,90,000 ఎకరాలు, 85,000 ఎకరాలు శ్రీకాకుళంకి అధ్యక్ష. మీ నియోజకవర్గం కూడా సుమారు 75,000 ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు. బాగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు నీటి సదుపాయాలకి సరైనటువంటి అవకాశం లేక వ్యవసాయాలు చేయలేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గత ఏడాది అయితే సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించినప్పటికీ కానీ ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. కొంత ప్రాంతం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే వాటికి కూడా 7-8 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వడం జరగలేదు అధ్యక్ష. వాటి పేమెంట్స్ ఇచ్చి త్వరితగతిన ఈ ప్రాజెక్టు కనీసం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయగలిగితే 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాబట్టి దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యేటువంటి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష